ఈ మధ్య కాలంలో మంచి సక్సెస్ఫుల్ టాక్ తో దూసుకెళ్తున్న సినిమా నాగ చైతన్య మరియు సాయి పల్లవి నటించిన చందు ముండేటి దర్శకత్వంలో వచ్చిన తండేల్ సినిమా. ఇక తండేల్ సినిమా ఇప్పుడు సక్సెస్ఫుల్ టాక్ తో దూసుకెళ్తున్న వైనం. ఈ సినిమా గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ చాలా కథలుగా చెప్పుకుంటున్నారు. నిజానికి మత్స్యకారుల నిజ జీవిత కథని ఆధారంగా చేసుకుని తీసిన సినిమా ఇది. ఈ సినిమాలో తండేల్ అంటే సముద్రంపై నెలల తరబడి వేటకు వెళ్లే వేటగాళ్లకి ఓ లీడర్ గా నాయకుడిగా ఉంటూ వాళ్ళందరినీ అన్ని రకాలుగా కాపాడుతూ ఉండే నాయకుడినే తండేల్ అంటారు. మత్స్యకారుల భాషలో చేపల వేటకు వెళ్లే నాయకుడిని వాళ్ళందరూ తండేల్ అని పిలుచుకుంటూ ఉంటారు. సరిగ్గా నాగ చైతన్య సినిమాలో పోషించిన పాత్ర సినిమా టైటిల్ అన్నమాట. అయితే రియల్ లైఫ్ లో నాగ చైతన్య సినిమాలో తండేల్ అయితే రియల్ లైఫ్ లో తండేల్ ఎవరో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. తండేల్ సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగ చైతన్య మరియు సాయి పల్లవి సినిమా డైరెక్టర్ ఎన్నో ప్రమోషన్స్ ఇచ్చిన భాగంలో నిజ జీవితంలో తండేల్ గా వెలిగిన ఓ వ్యక్తి జీవిత కథను ఆధారంగా చేసుకుని తీసిన సినిమా అని, పైగా ఆ వ్యక్తిని అతడి కుటుంబాన్ని మొత్తాన్ని కూడా పరిచయం చేయడం జరిగింది. ఇక అతడి కుటుంబంతో కలిసి తీసుకొచ్చిన ఇంటర్వ్యూలో నిజ జీవితంలో తండేల్ గా ఉన్న ఆ వ్యక్తి వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ వచ్చాయి. ఇక తండేల్ అంటే సముద్రంపై వేటకు వెళ్లి మత్స్యకారుల నాయకుడు అని అర్థం. వారందరినీ ముందుండి నడిపించేవాడు. ఆ పేరుతో వచ్చిన సినిమా మూలాలే సిక్కోలు. ప్రేక్షకులకి కనిపించే రియల్ హీరో నాగ చైతన్య అయినప్పటికీ రియల్ హీరో ఆ జిల్లాకి చెందిన గనగళ్ల రామారావు అని చెప్పాలి. ఆయనతో పాటు మరొక 20 మంది మత్స్యకారులు పాకిస్తాన్ జైల్లో పడిన బాధలు, ఆ సమయంలో ఇక్కడ వారి కుటుంబ సభ్యులు పడిన కష్టాలు, మనోవేదని ఆధారంగా చేసుకుని తీసిన సినిమా అది. ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఎచ్చెర్ల మండలం డి మల్లేశం గ్రామానికి చెందిన రామారావుతో పాటు 21 మంది మత్స్యకారులు 2018 సంవత్సరంలోని గుజరాత్లోని వెలావట్ నుండి సముద్రంపై వేటకు వెళ్లారు. అయితే ఆ సమయంలో జీపీఎస్ సిగ్నల్స్ పనిచేయకపోవడం వల్ల వాళ్ళు పాకిస్తాన్ వాటర్ బోర్డ్స్ ని దాటి వెళ్లిపోవడం జరిగింది. దీంతో వాళ్ళందరినీ అక్కడ పాకిస్తాన్ పోలీసులు పట్టుకోవడం, 18 నెలల పాటు కరాచీ జైల్లో బందీలుగా ఉంచారు. ఆ సమయంలో ఇక్కడ వారి కుటుంబ సభ్యులు పడ్డ కష్టాలు, మనోవేదన, తినడానికి కూడా తిండి లేక పూట గడవని పరిస్థితుల్లో వాళ్ళు ఎంత కష్టాలు పడ్డారో అన్న విషయాన్ని సినిమాలో తెరకెక్కించడం జరిగింది. అలా చూసుకున్నట్లయితే ఆ జిల్లాలో దాదాపు 190 కిలోమీటర్ల సువిశాల సముద్రం ఉంటుందట. అయితే అక్కడ ఇచ్చాపురం నుంచి రణస్థలం వరకు అంటే 104 గ్రామాల్లో వేల సంఖ్యలో మత్స్యకారుల కుటుంబాలు ఉన్నాయి. ఇక అక్కడ జట్టీలు అక్కడున్న వాళ్ళకి సరైన ఉపాధిని కల్పించలేకపోవడంతో డబ్బుల కోసం, కుటుంబాన్ని పోషించడం కోసం వాళ్ళు గుజరాత్, చైనా, అండమాన్ వంటి ప్రాంతాలకి కుటుంబ సభ్యులని, అయిన వాళ్ళని అందరినీ వదిలేసి నెలల తరబడి సముద్రంపై వేటకు వెళ్తూ ఉంటారు. ఇక ఇంటికి దూరంగా ఉంటూ సముద్రంపై వీళ్ళు వేట సాగిస్తూ ఉంటారు. వారి కష్టాలు, మత్స్యకారుల కుటుంబాల దయనీయ పరిస్థితులు వర్ణనాతీతం. ఇవే విషయాలని సరిగ్గా వేటకు వెళ్లి 18 నెలల పాటు కరాచీ జైల్లో శిక్ష అనుభవించి వచ్చిన రామారావు స్వయంగా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. తాను తన బోట్కి తండేలని నాయకుడిగా ఉన్నాడని, దురదృష్టవశాత్తు జీపీఎస్ సిగ్నల్ పనిచేయకపోవడంతో పాకిస్తాన్ వాటర్ బార్డర్ దాటేసి వెళ్లిపోవడంతో అక్కడి పోలీసులు పట్టుకొని వాళ్ళని జైల్లో పెట్టడం, అలా 18 నెలల పాటు పాకిస్తాన్ జైల్లో అష్టకష్టాలు పడాల్సి వచ్చింది అంటూ అతడు బాధని, అతడి కుటుంబ సభ్యులు పడ్డ కష్టాలని కన్నీరు మున్నీరు అవుతూ వెలుగులోకి తీసుకొచ్చాడు. అదండి మరి రియల్ లైఫ్ లో నాగ చైతన్య తండేల్ గా వ్యవహరించి మనలందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తే, రియల్ లైఫ్ లో తండేల్ ఓ మత్స్యకారుడు అయిన రామారావు. అతడి వ్యక్తిగత జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఎందరో మత్స్యకారుల జీవితాల కథలపై ఏర్పడిన సినిమానే తండేల్. ఇక తండేల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుని దూసుకెళ్తున్న నేపథ్యంలోనే వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో చాలా ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.